ఇంక ఈరోజు మళ్ళీ ఇంకో మరి సరికొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసా. ఇదొచ్చేసి ఖాళీగా ఉండి మనకేం చేయాలో తెలియట్లేదని చెప్పి ఇక ఇన్‌స్టాలో ఫేమస్ అవుతుంది కదా! డైరీ మిల్క్‌తో ఐస్ క్రీమ్ చేయడం. అది చేద్దామని అనుకున్న ఒక డైరీ మిల్క్ చాక్లేట్ అయితే ఉంది ఫ్రిడ్జ్‌లో. ఇక అది తీసుకొని ముందుగా అయితే ఇక బాయిల్డ్ వాటర్‌లో ఏసి అది పేస్ట్ అయ్యేలాగా కరగబెట్టుకున్నాం. అది కరిగిన తర్వాత ఒక 4 కప్స్‌లో అయితే అవి చాక్లేట్ కొంచెం ఏసేసి, కొంచెం పంచదార వేసేసి అయితే ఇక పాలైతే కాసినయి ఉన్నాయి. చల్లార్చిన తర్వాత అవైతే ఒక్కొక్కటి బౌల్‌లోకి పోసేసుకున్నాం. ఆ 4 బౌల్స్‌లోకి పోసేసుకొని అవైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాం డీప్ ఫ్రిడ్జ్‌లో. అవి గడ్డగట్టిన తర్వాత మళ్ళీ తిందామని చెప్పైతే చూసాం. ఏదో ట్రై చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక అవన్నీ తీసుకెళ్ళిపోయి ఇక డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాం. తర్వాత తీసుకుందామని చెప్పి ముందు ట్రై చేసాం ఎలా వచ్చిద్దో తర్వాత చూద్దామని చెప్పి 3తో ఒక చాక్లేట్‌తోని. ఇక డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇక మార్నింగ్ చేసాం ఇది. ఇక సాయంత్రం వచ్చేసి తిందామని చెప్పి ఇక సాయంత్రం అయితే ఓపెన్ చేసి చూసాం. ఇక అయితే బాగానే గడ్డగట్టింది. బానే వచ్చింది మొత్తం. చూడండి ఎలా వచ్చిందో. ఇందులో వచ్చేసి బాల్స్ ఉంటాయి కాబట్టి అలా ఉంది డైరీ మిల్క్‌లో. ఇక టేస్ట్‌కొచ్చేసి ఎలా ఉండిద్దని ఇక టేస్ట్ చేద్దామని టేస్టే చేసాను. టేస్ట్ కూడా బానే ఉంది. కొత్త కొత్త ప్రయోగాలన్నీ ఇలా హాలిడేస్‌లో అయితే చేస్తున్నాను. ఎంతమంది చేశారో కామెంట్ చేసేయండి. ఇక్కడ దాకా వచ్చారు మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ సైనింగ్ ఆఫ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.